జూన్ 24, 2024 దేవుని స్వరము వినుటలోని రహస్యములు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యోహాను సువార్త 14:21. దేవుని స్వరమును విను అనుభవమును మనమెట్లు పొందగలము? అపోస్తలుడైన పౌలు ఈ పాఠమును తన నూతన జీవితారంభంలోనే నేర్చుకొనెను. దేవుడు తనతో మాట్లాడవలెనని కోరిన ఎడల తాను అన్ని విషయములలో విధేయుడగుటకు నేర్చుకొనవలెను. ప్రభువు సౌలుతో, నీవు దమస్కునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయబడెనో అది నీకు తెలియబడును అనినని అపోస్తల కార్యములు 9:6 వ్రాయబడి ఉన్నది. సౌలు ఎదురు ప్రశ్న వేయక విధేయుడాయను. సౌలు దమస్కునకు వచ్చినప్పుడు దేవునిచే సిద్ధపరచబడిన అననీయను కలుసుకొనినని అపోస్తల కార్యములు 22:12 వ్రాయబడి ఉన్నది. అననీయ మాట్లాడినప్పుడు సౌలునకు దేవుడు మాట్లాడినట్లుండెను. దేవుడు అననీయ ద్వారా సౌలుతో మాట్లాడెను. అననీయ సౌలుతో మాట్లాడినప్పుడు, నేను హింసించిన దేవుడు నన్ను క్షమించెను, ఆయన నన్ను సాక్షిగా ఎన్నుకొనెను అని నమ్మెను. కనుక మనము దేవునికి విధేయులమైనప్పుడే ఆయన స్వరమును వినగలము. ఎవరైతే దేవుడు చెప్పే ప్రతి మాటకు విధేయత చూపుతారో, అంటే అన్ని విషయాలలో విధేయులుగా ఉంటారో, వారు ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వింటారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.